హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను మీ ఫార్మ్ డెవలపర్. ఈరోజు మనం బీ ఫార్మసీ సెకండ్ సెమిస్టర్లో ఫార్మాస్యూటికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ 1లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. అండ్ ప్రతి క్వశ్చన్ యూనిట్ వైజ్ అండ్ నా క్వశ్చన్స్ మీరైతే కంపల్సరీగా ప్రిఫర్ చేయాలి. ఎందుకు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి నేను చెప్పబోతున్నాను. సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. యూనిట్ వన్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ఓపెన్ చైన్ కానీ క్లోజ్డ్ చైన్ కానీ సో ఈ అనమాట. సో చార్ట్ గీసిన తర్వాత ప్రతి ఒక్కటి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఈ క్వశ్చన్ వచ్చేసి నార్మల్ ప్యాటర్న్లో 10 మార్క్స్ అండ్ కోవిడ్ ప్యాటర్న్లో 15 మార్క్స్. అండ్ సెకండ్ క్వశ్చన్, డిస్క్రైబ్ ద నామిక్లేచర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్. డిస్క్రైబ్ ద నామిక్లేచర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్. సో నామిక్లేచర్ ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో ఫస్ట్ యూనిట్ నుంచి నేను మూడు క్వశ్చన్స్ ఇస్తున్నాను అనమాట. సో సెకండ్ క్వశ్చన్ నామిక్లేచర్. సో ఈ క్వశ్చన్ నార్మల్ ప్యాటర్న్లో 10 మార్క్స్ అండ్ కోవిడ్ ప్యాటర్న్లో 15 మార్క్స్కి అయితే అడిగే ఛాన్స్ ఉందన్నమాట. సో థర్డ్ క్వశ్చన్, డిఫైన్ అండ్ క్లాసిఫై అండ్ ఐసోమెరిజం. సో ఐసోమెరిజం అంటే ఏంటి అని సేమ్ ఇది కూడా ఫ్లో చార్ట్ ఉంటుంది. ఐసోమెరిజం, స్ట్రక్చరల్ ఐసోమెరిజం, స్టీరో ఐసోమెరిజం. సో స్ట్రక్చరల్ ఐసోమెరిజం గురించి మనం అయితే డిస్కస్ చేసుకోవాలి. సో దాంట్లో చైన్ ఐసోమెరిజం, పొజిషన్ ఐసోమెరిజం. సో ఇవన్నీ మనం ఒకదాని వెనకాల ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫుల్ మార్క్స్ అయితే వచ్చే ఛాన్సెస్ అనమాట. సో ఈ క్వశ్చన్ వచ్చేసి నార్మల్ ప్యాటర్న్లో 10 మార్క్స్ అండ్ కోవిడ్ ప్యాటర్న్లో 15 మార్క్స్కి అయితే అడిగే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ యూనిట్ 2 ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ E1 అండ్ E2 రియాక్షన్ అండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ E1 అండ్ E2 రియాక్షన్. సో ఈ క్వశ్చన్ వచ్చేసి నార్మల్ ప్యాటర్న్లో 10 మార్క్స్ అండ్ కోవిడ్ ప్యాటర్న్లో 15 మార్క్స్. సో సెకండ్ క్వశ్చన్, వాట్ ఈజ్ హైబ్రిడైజేషన్? ఎక్స్ప్లెయిన్ sp3 హైబ్రిడైజేషన్ ఇన్ ఆల్కేన్స్. సో ఈ క్వశ్చన్ వచ్చేసి నార్మల్ ప్యాటర్న్లో 10 మార్క్స్ అండ్ కోవిడ్ ప్యాటర్న్లో 15. థర్డ్ క్వశ్చన్, డిస్క్రైబ్ మార్కోనికప్స్ అండ్ యాంటీ మార్కోనికప్స్ ఓరియంటేషన్ విత్ ఎగ్జాంపుల్. సో మార్కోనికప్స్ రియాక్షన్, యాంటీ మార్కోనికప్స్ రియాక్షన్ అయితే అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్ వచ్చేసి నార్మల్ ప్యాటర్న్లో 10 మార్క్స్ అండ్ కోవిడ్ ప్యాటర్న్లో 15 మార్క్స్. చాలా ఇంపార్టెంట్. సో మీరు కష్టపడాల్సిందే ఫ్రెండ్స్, తప్పదు. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్తున్నాను. గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట. సో రెగ్యులర్ క్వశ్చన్సే. సో ఎవ్రీ ఇయర్ పేపర్లో మనం చూస్తున్నాం. సో ఫోర్త్ క్వశ్చన్, డిస్కస్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ రియాక్షన్స్ ఆఫ్ కాంజుగేటెడ్ డైన్స్. సో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో ఈ క్వశ్చన్ వచ్చేసి నార్మల్ ప్యాటర్న్లో 10 మార్క్స్ అండ్ కోవిడ్ ప్యాటర్న్లో 15 మార్క్స్కి అయితే అడిగే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ యూనిట్ 3లో ఫస్ట్ క్వశ్చన్, రైట్ ద రియాక్షన్స్ ఆఫ్ SN1 అండ్ SN2 విత్ ఎగ్జాంపుల్. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో సెకండ్ యూనిట్లో E1 E2 ఎలాగో, సో థర్డ్ యూనిట్లో SN1 SN2 అయితే కంపల్సరీ క్వశ్చన్ అనమాట. సో మ్యాక్సిమం క్వశ్చన్ పేపర్లో SN1 SN2 లేకపోతే క్వశ్చన్ పేపర్ ఉండదని నా ఎక్స్పెక్టేషన్. సో ఈ క్వశ్చన్ వచ్చేసి నార్మల్ ప్యాటర్న్లో 10 మార్క్స్ అండ్ కోవిడ్ ప్యాటర్న్లో 15 మార్క్స్కి అయితే అడుగుతారనమాట. అండ్ సెకండ్ క్వశ్చన్, డిఫరెన్షియేట్ బిట్వీన్ SN1 SN2 అండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆఫ్ SN1 SN2 రియాక్షన్. సో ముందుగా డిఫరెన్స్ బిట్వీన్ SN1 SN2 యొక్క డిఫరెన్స్ రాసిన తర్వాత ఆ తర్వాత ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రాస్తే సో ఫుల్ మార్క్స్ అయితే పడతాయి అనమాట. సో ఈ క్వశ్చన్ వచ్చేసి నార్మల్ ప్యాటర్న్లో 7 మార్క్స్ అండ్ కోవిడ్ ప్యాటర్న్లో 10 మార్క్స్ లేదా 15 మార్క్స్కి అయితే అడిగే ఛాన్స్ ఉంది. అండ్ థర్డ్ క్వశ్చన్, స్ట్రక్చర్ అండ్ యూజెస్ ఆఫ్ ఇథైల్ క్లోరైడ్, టెట్రాక్లోరోఇథిలిన్, టెట్రాక్లోరోమీథేన్. సో ఈ క్వశ్చన్, సో స్ట్రక్చర్ అండ్ యూజెస్. సో స్ట్రక్చర్ యూజెస్ ఏముంది ఫ్రెండ్స్? సో చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. సో వచ్చేసి 10 మార్క్స్ ఇన్ నార్మల్ పేపర్ అండ్ కోవిడ్ ప్యాటర్న్ వచ్చేసి 15 మార్క్స్కి అయితే అడిగే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, స్ట్రక్చర్ అండ్ యూజెస్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్, ప్రొపైల్ గ్లైకాల్, క్లోరోబిటనాల్. సో దీంట్లో కూడా సేమ్. సో ఏవైనా 2 అడగొచ్చు. సో ఈ క్వశ్చన్ వచ్చేసి నార్మల్ ప్యాటర్న్లో 10 మార్క్స్, కోవిడ్ ప్యాటర్న్లో 15 మార్క్స్. సో నెక్స్ట్ యూనిట్ 4, ఎక్స్ప్లెయిన్ రియాక్షన్స్ ఆఫ్ కనిజారోసేషన్, క్రాస్డ్ ఆల్డాల్ కండెన్సేషన్ అండ్ పర్కిన్ కండెన్సేషన్. సో చూసారు కదా. సో రియాక్షన్స్ మనకు ఊరికే రావు. సో చాలా కష్టపడాల్సింది. సో రోజు ప్రాక్టీస్ చేస్తే కానీ రావు.
సో రియాక్షన్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో ఈ ఏవైనా 2 రియాక్షన్స్ అయితే అడుగుతారు. సో కంపల్సరీ కోవిడ్ ప్యాటర్న్ అయితే. సో కోవిడ్ ప్యాటర్న్లో 15 మార్క్స్ అండ్ నార్మల్ ప్యాటర్న్లో 10 మార్క్స్. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ 4th యూనిట్, స్ట్రక్చర్ అండ్ యూజెస్ ఆఫ్ ఫార్మాల్డిహైడ్, సినమాల్డిహైడ్, బెంజాల్డిహైడ్, హెక్సామైన్. సో ఫార్మాల్డిహైడ్, సినమాల్డిహైడ్, బెంజాల్డిహైడ్, హెక్సామైన్. సో ఏవైనా, సో మనం 4 ప్రిఫర్ కరెక్ట్గా మనం 4 చదువుకుంటే ఏవైనా 2 అడుగుతాడు, కంపల్సరీ క్వశ్చన్ అనమాట. సో ఈ క్వశ్చన్ వచ్చేసి నార్మల్ ప్యాటర్న్లో 10 మార్క్స్ అండ్ కోవిడ్ ప్యాటర్న్లో 15 మార్క్స్కి అయితే అడిగే ఛాన్స్ ఉన్నాయి. అండ్ ఈరోజు లాస్ట్ యూనిట్, సో యూనిట్ 5లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద అసిడిటీ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్. సో ఎక్స్ప్లెయిన్ ద అసిడిటీ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్. సో ఈ క్వశ్చన్ వచ్చేసి నార్మల్ ప్యాటర్న్లో 10 మార్క్స్ అండ్ కోవిడ్ ప్యాటర్న్లో 15 మార్క్స్. సో సెకండ్ క్వశ్చన్, స్ట్రక్చర్ అండ్ యూజెస్ ఆఫ్ అసిటిక్ యాసిడ్, సక్సెనిక్ యాసిడ్, డైమిథైల్ థాలేట్, బెంజోయిక్ యాసిడ్. సో చూసారు కదా. సో సెకండ్ క్వశ్చన్ అసిటిక్ యాసిడ్, సక్సెనిక్ యాసిడ్, డైమిథైల్ థాలేట్ అండ్ బెంజోయిక్ యాసిడ్. సో స్ట్రక్చర్ అండ్ యూజెస్ రాస్తే ఫుల్ మార్క్స్ అనమాట. సో ఈ క్వశ్చన్ వచ్చేసి నార్మల్ ప్యాటర్న్లో 10 మార్క్స్ అండ్ కోవిడ్ ప్యాటర్న్లో 15 మార్క్స్ అయితే అడుగుతారు. అండ్ లాస్ట్ క్వశ్చన్ క్వాలిటేటివ్ టెస్ట్ అండ్ స్ట్రక్చర్ యూజెస్ ఆఫ్ ఇథైలిన్ డైఅమైన్ ఆంఫెటామైన్. సో ఇథైలిన్ డైఅమైన్ ఆంఫెటామైన్. సో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి 2 కాంపౌండ్స్ అయితే నేను ఇచ్చాను. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఈ క్వశ్చన్ నార్మల్ ప్యాటర్న్లో 10 మార్క్స్ అండ్ కోవిడ్ ప్యాటర్న్లో 15 మార్క్స్కి అయితే అడిగే ఛాన్స్ ఉందండి. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఫార్మాస్యూటికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ అయితే మీరు కంపల్సరీగా బై హార్ట్ చేయండి. సో మ్యాక్సిమం మీరు 80-90% వరకు గెయిన్ చేసుకుంటారు. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను మీ ముందుకుంటాను. ఫార్మ్ డెవలపర్. సో సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్.